అర్ధరాత్రి నిర్మానుష్యమైన దారిలో మీరు ఒంటరిగా వెళ్తున్నారు. మీ చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం మీ అడుగుల శబ్దం మాత్రమే మీకు వినిపిస్తోంది. హఠాత్తుగా మీ వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మిమ్మల్ని పిలిచినట్టు మీకు అనిపించింది. ఆ గొంతు ఎలా ఉంటుందంటే, మీ అమ్మ గొంతులానో, మీ నాన్న గొంతులానో, మీ ఫ్రెండ్ గొంతులానో ఉంటుంది. టెంప్ట్ అయ్యి పొరపాటున చూశారో ఇక అంతే. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ మహారాష్ట్రలోని రత్నగిరి అడవుల్లో జరిగింది. అది మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతం. పచ్చని ప్రకృతికి అది ఎంతో ప్రసిద్ధి. కానీ చీకటి పడ్డాక మొత్తం మారిపోతుంది. అక్కడ ఉన్న గ్రామాల్లో సాయంత్రం ఏదైతే చాలు జనసంచారం మొత్తం తగ్గిపోతుంది. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో బయటికి ఎవరూ రారు. దానికి కారణం చక్వా. ఇది ఒక భయంకరమైన ఎంటిటీ. చక్వా అంటే మరాఠీలో దారి తప్పించేవాడని అర్థం. కానీ అది కేవలం మనిషిని మాత్రమే తప్పించదు. మనిషి ఆలోచనను, సమయాన్ని, దిక్కులు కూడా మార్చేస్తుంది. కథలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు. గైస్, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్గా ఉంటుంది. క్వాలిటీతో మీ వద్దకు స్టోరీస్ తీసుకొస్తున్నాను. ఇంకా ముందు మరిన్ని స్టోరీస్ తీసుకొస్తాను. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంఘటన జరిగింది 1970లో. అప్పట్లో కరెంటు కూడా పెద్దగా ఉండేది కాదు. ఆ ఊరి పేరు సంగమేశ్వర్. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే ప్రవహించిన నది కూడా ఉంది. ఆ ఊరిలో కిషోర్ అనే ఒక పెద్ద మనిషి ఉండేవారు. ఆయనకు భయం అంటే తెలియదు. దెయ్యాలు, భూతాలు అంటే ఆయనకి నవ్వు. అవన్నీ అబద్ధాలు, భ్రాంతులు అని కొట్టిపడేసేవాడు. కానీ ఆ రోజు ఆయన నమ్మకమే తన పాలు శాపంగా మారుతుందని ఆయన ఊహించలేకపోయాడు. కిషోర్ తన కొడుకుతో కలిసి పక్క ఊరిలో జరిగిన జాతర చూసి తిరిగి వస్తున్నాడు. కిషోర్ కొడుకు పేరు రవి. తనకి 8 ఏళ్ళు మాత్రమే. ఆ చిన్నపిల్లాన్ని తీసుకొని ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మొత్తం చెమ్మ చీకటి. కిషోర్ చేతిలో ఉన్నది లాంతరం మాత్రమే. ఆ వెలుతురు తప్ప ఇంకేమీ లేదు. దారి పొడవునా గాలి హోరుగా వినిపిస్తుంది. ఆకుల మీద అడుగులు వేస్తుంటే ఆ చప్పుడు వాళ్ళకి భయంకరంగా వినిపిస్తుంది. ఆ శబ్దాలకి రవి భయపడుతూ నాన్నచి గట్టిగా పట్టుకున్నాడు. నాన్న, నాకు భయంగా ఉంది, ఎవరో మనం చూసినట్టుగా ఉంది నాన్న అని రవి చెప్పాడు. ఆ మాట కిషోర్ నవ్వాడు. ఒరే పిచ్చివాడా, నేను ఉన్నాను కదా, ఎడవిలో ఏముంటుంది? పులి, సింహం తప్ప ఇంకేమీ ఉండవు. దెయ్యాలా? అస్సలు ఉండవు. ఆ పులి, సింహం కూడా నన్ను ఏం చేయలేవు అని అన్నాడు. కానీ ఆయన తెలియని విషయం ఏంటంటే అది అప్పటికే వాళ్ళు వెంబడిస్తోంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక పాత చెక్క వంతెనను దాటాలి. ఆ వంతెన కింద ప్రవహించే నీటి శబ్దం ఆ రాత్రి నిశ్శబ్దంలో భయంకరంగా వినిపిస్తోంది. వంతెన్ని దాటుతూ ఉన్నారు. ఒక్కసారిగా చలనగాలి వీచింది. లాంతరు వెలుగు ఒక్క సెకండ్ రెపరెపలాడింది. ఆగిపోతుందేమో అని అనిపించింది. ఇద్దరు వంతెన దాటి అడవిలోకి వచ్చారు. కిషోర్కు ఏదో తేడా కనిపించింది. సాధారణంగా ఆ దారిలో నడిస్తే ఇంటికి చేరడానికి 20 నిమిషాలు పడుతుంది. కానీ వాళ్ళు గంటసేపటి నుంచి నడుస్తూనే ఉన్నారు. భయానకమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇంతకు ముందు ఏ ప్రాంతం దాటారో మళ్ళీ అక్కడికే వస్తున్నారు. కిషోర్కి మెల్లగా చెమట్లు పడ్డాయి. ఇదేంటి, మనం దారి తప్పామా అని మనసులో అనుకున్నాడు. కానీ తన పుట్టి పెరిగిన ఊరది. దాని గురించి, ఆ దారి గురించి అతనికి బాగా తెలుసు. మరి ఈ రోజు ఎందుకు ఇలా అవుతుంది అని మనసులో అనుకున్నాడు. రవి అప్పటికే బాగా అలసిపోయాడు. నాన్న, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి నాన్న, ఎత్తుకో అని అడిగాడు. కిషోర్ రవిని భుజం మీద ఎత్తుకున్నాడు. అప్పుడే వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక భయంకరమైన నిశ్శబ్దం, డెడ్ సైలెన్స్ ఏర్పడింది అక్కడ. కిషోర్ గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ చాలా భయపడుతున్నాడు. ఎప్పుడు ఇలా భయపడలేదు. అయితే అప్పుడే మొదలైంది అసలైన భయం. కిషోర్ నడుస్తుంటే తన అడుగులతో పాటు వెనక మన శబ్దం కూడా వినిపించింది. ఎవరో తన వెనకే వస్తున్నారు. అతను ఆగిపోతే ఆ శబ్దం కూడా ఆగిపోతుంది. అతను వేగంగా వెళ్తే అది కూడా వేగంగా వస్తుంది. ధైర్యం చేసి వెనక తిరిగి చూద్దామనుకున్నాడు. కానీ అప్పుడే ఆ కథ గుర్తుకు వచ్చింది. చక్వా అది ఆవించినప్పుడు లేదా చుట్టుపక్కల ఉన్నప్పుడు మిమ్మల్ని వెంబడిస్తుంది. మీ దారి బాటను మారుస్తుంది. మిమ్మల్ని అయోమయంలో పడేస్తుంది. పొరపాటున వెనక తిరిగి చూస్తే చావు మిమ్మల్ని కౌగిలించుకుంటుంది. కిషోర్ భయంతో వణికిపోయాడు. వేగంగా అడుగులు వేశాడు. చెమటతో బాగా తడిసిపోయాడు. భుజం మీద ఉన్న రవి నిద్రపోయాడు. కానీ రవి చాలా బరువుగా అనిపిస్తున్నాడు. మామూలుగా కాదు, ఏదో బండరాయిని మోస్తున్నట్టుగా బరువు ఫీల్ అవుతున్నాడు కిషోర్. అప్పుడే సరిగ్గా అతని చెవి పక్కన ఒక గొంతు వినిపించింది. కిషోర్. ఆ మాట వినగానే తన గుండె ఆగిపోయినంత పనింది. అడవి మధ్యలో తన పేరు పెట్టి పిలిచింది ఎవరు? మనసులో ఎన్నో ఆలోచనలు. భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వేగాన్ని మరింత పెంచాడు. కానీ ఆ గొంతు మళ్ళీ వినిపించింది. కిషోర్, ప్లీజ్ కిషోర్, నన్ను వదిలి వెళ్ళిపో కిషోర్. కిషోర్, ఇది చూడు కిషోర్, కిషోర్ అని ఆ గొంతు చాలా బాధగా ఏడుస్తున్నట్టు వినిపించింది. అయితే ఆ గొంతు వచ్చం తన భార్య గొంతులో అనిపించింది. మనిషి బలహీనతే చక్కకు బలం. ఆ గొంతు వినగానే కిషోర్ మనసు కదిలింది. నా భార్య వచ్చిందా అని భ్రమలో పడ్డాడు. అతను ఒక విషయాన్ని మర్చిపోయాడు. చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు? కానీ కిషోర్ అవేం ఆలోచించకుండా నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అతను వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అతని భార్య లేదు. గాల్లో తేలుతూ ఒక నల్లటి ఆకారం కనిపించింది. దాని ముఖం ఎంతో భయంకరంగా నల్లగా ఉంది. కాళ్ళు లేవు, కేవలం 2 కళ్ళు.
ఆ కళ్ళు ఆ చీకట్లో మెరుస్తున్నాయి. ఆ ఆకారం కిషోర్ వైపు చూసి నవ్వుతోంది. కిషోర్ కళ్ళ ముందు ఉన్న లోకమంతా గిర్రుమని తిరుగుతుంది. ఒకవైపు భయం, మరోవైపు సమ్మోహనం. అతను స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. తెల్లవారింది. కిషోర్ రవి ఇంటికి రాలేదు. ఊరంతా గాలించారు. ఆ అడవిని జల్లెడ పట్టారు. కానీ వారి ఆచూకీ లేదు. 2 రోజుల తర్వాత ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాడుపడ్డ బావి దగ్గర రవి దొరికాడు. ఆ పిల్లవాడు భయంతో వణికిపోతున్నాడు. జ్వరం కూడా వచ్చింది. కానీ కిషోర్ గురించి ఏమీ తెలియలేదు. కానీ వారం తర్వాత మహారాష్ట్ర బోర్డర్ దాటేసి వేరే రాష్ట్రంలో గాయం మీద తిరుగుతూ ఉన్నాడంట. అతని బట్టలు చినిగిపోయి ఉన్నాయి. అతని ఒళ్ళంతా గాయాలు. అతని ఇంటికి తీసుకొచ్చారు. ఆ రాత్రి ఏమైందని అడిగితే అతను చెప్పిన మాట ఒక్కటే, నన్ను పిలిచింది, నన్ను పిలిచింది. స్పృహ కోల్పోయిన కిషోర్ అన్ని కిలోమీటర్లు ఎలా వెళ్ళాడు? ఈ కథ మీకు సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. కొంకణ ప్రాంతం గురించి ఇప్పటికీ చర్చలు ఉన్నాయి. ఇలాంటి అనుభవాలు ఎంతో మందికి జరిగాయి కూడా. పెద్దవాళ్ళు చెప్పే కొన్ని మాటల్ని మనం పట్టించుకోము, అస్సలు కేర్ కూడా చేయం. కానీ వాటి వల్ల జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని ఎక్స్పీరియన్స్ చేశాకే మనకు అర్థమవుతుంది. ఇలాంటి క్రీపీ ఎక్స్పీరియన్సెస్ మీ లైఫ్లో ఉన్నాయా? ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి కథల్ని తీసుకొస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.